2018 దగ్గర ఒక 3 సినిమాలు టీజర్ అండ్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయ్యి అండ్ ఈ 3 సినిమాలు డిఫరెంట్ కంటెంట్తో వస్తున్న సినిమాలు. అందులో మొదటి మూవీ తేజ సజ్జా ఆఫ్టర్ హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి అండ్ అప్కమింగ్ ఇంకొక పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా టైటిల్ మిరాయ్. అండ్ ఎస్టర్డే ఈ సినిమా గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయింది. ఒక ముక్కలో గ్లిమ్స్ వీడియో చెప్పాలంటే మావా అదిరింది, టెరిఫిక్గా ఉంది. ఇంత తక్కువ టైంలో ఇంత అవుట్పుట్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అండ్ ఇచ్చేసాడు, మామూలుగా ఇవ్వలేదన్నమాట గ్లిమ్స్ వీడియోలో. అండ్ ఇది ఒక చైనీస్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఒక మూవీ అనమాట. ఆల్రెడీ క్లియర్ కట్గా మనకి స్టోరీ అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఈ సినిమాలో విలన్ ఎవరంటే మన మంచు మనోజ్ విలన్. అండ్ స్పెషల్ క్యారెక్టర్లో దుల్కర్ సల్మాన్ కూడా యాక్ట్ చేయబోతున్నాడు టాక్ అయితే వినిపిస్తుంది. సో మొత్తానికి అయితే గ్లిమ్స్ వీడియో అదిరింది మామ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ప్రొడక్షన్స్ వాళ్ళకి చాలా రిచ్గా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూద్దాన్ని ఎగరగా వెయిట్ చేస్తున్నాం. సో మొత్తానికి అదిరింది. నెక్స్ట్ సెకండ్ మూవీ సుందరకాండ. హీరో నారా రోహిత్ నడుస్తున్న లేటెస్ట్ మూవీ. సో ఈ మూవీ గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అయితే క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట గ్లిమ్స్ వీడియోలో. అండ్ గ్లిమ్స్ వీడియో చాలా బాగుంది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ ఈ నెల ఏప్రిల్ 25th నారా రోహిత్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ ప్రతినిధి పార్ట్ 2 థియేటర్స్ అవుతుంది. సో మొత్తానికి సుందరకాండ మూవీ సెప్టెంబర్ మంత్లో థియేటర్స్ అవుతుంది. ఆల్రెడీ డేట్ కూడా లాక్ చేశారు అనమాట. సో మొత్తానికి అయితే అది. అండ్ గ్లిమ్స్ వీడియో బాగుంది. నెక్స్ట్ థర్డ్ హోటల్. హీరోయిన్ అనన్య నాగల్లా నడుస్తున్న లేటెస్ట్ మూవీ. సో రీసెంట్గా మనకు తంత్ర సినిమాతో ఆహాలో అయితే వచ్చేసింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మూవీ థియేటర్స్ కాబోతుంది ఈ హోటల్. అండ్ ఈ హోటల్ టీజర్ కూడా చాలా బాగుంది మా. విలేజ్ బ్యాక్డ్రాప్ వస్తే ఒక లో బడ్జెట్ మూవీ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఎవడో కానీ ఇచ్చి పడేసారు మా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది. స్టోరీ కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ కొన్ని ట్విస్టులు కానీ ఎంగేజింగ్ ఉంటే మాత్రం సినిమా హిట్ అవుతుంది. అండ్ తంత్ర సినిమా లాగా యావరేజ్ అయితే అవ్వకూడదని అనుకుంటున్నా. మొత్తానికి హోటల్ టీజర్ ఇంప్రెస్గా ఉంది. అండ్ హీరో ఎవరే కానీ ఒక షర్ట్స్లో జానీ మాస్టర్, తర్వాత కమెడియన్ యాక్టర్ ప్రియదర్శి అతను నాకు అనిపిస్తుంది అనమాట హీరో. సో మొత్తానికి హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా గుడ్ గ్లిమ్స్ వీడియో, సారీ గుడ్ టీజర్. సో ఓవరాల్గా నిన్న రిలీజ్ అయిన ఈ 3 సినిమాల గ్లిమ్స్ వీడియోస్ అండ్ టీజర్ కానీ చాలా బాగున్నాయి. మరి రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్.